ఫ్రెండ్స్ ఇప్పుడే పద్మనాభ దర్శనం కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళేసిన కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. చలో ఇక్కడ సైడ్కి ఉంటుంది మహాగణపతి టెంపుల్, అది విజిట్ అయ్యి ఈరోజు మొత్తం అటుక్కల్ భగవతి టెంపుల్ అండ్ అజిమల్ శివ టెంపుల్ ఈరోజు మొత్తం కవర్ చేసేస్తా. ఫ్రెండ్స్ ఇదే పల్వంగాడు మహాగణపతి టెంపుల్. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. నేనైతే దర్శనం వెళ్ళినప్పుడు ఆ సీలింగ్ చూసి పర్సన్ అయిపోయినా. సీలింగ్ మొత్తం ఒకటే ఆర్ట్, మొత్తం డిజైన్స్ మొత్తం ఉన్నాయి. మస్ట్ విజిట్ టెంపుల్. ఇదే మహాగణపతి టెంపుల్. ఇంతకుముందే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భగవత్ టెంపుల్కి వెళ్తాను. అలాగే అటే అజిమల్ టెంపుల్ ఉంటుంది, అది కూడా కవర్ చేస్తాయి ఈరోజు మొత్తం. ఇక నెక్స్ట్ అటుకల్ భగవత్ టెంపుల్ ఉంటుంది, అది కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడే మహాగణపతి టెంపుల్ దర్శనం చేసుకున్నా. నెక్స్ట్ అటుకల్ భగవత్ టెంపుల్కి పోతున్నాం ఇద్దరు, మా తమ్ముడు నేను. చలో అక్కడ కూడా వ్లాగ్ చేసేసి ఈరోజు అట్లనే అజిమల్ టెంపుల్ ఉంది, చలో అది కూడా కవర్ చేసేద్దాం. కేరళ లక్కీ డ్రాట జాక్పాట్ లెక్క అది చూసిన లక్షలు కలిసిన కోట్లలో కూడా వస్తుంది ఒక్కొక్కరికి. నేను యూట్యూబ్లో అంతగానో నమ్మలే, కానీ ఎక్కడికైనా వాళ్ళే ఉంటారు. సపోజ్ అదే మీరు చూస్తున్నారు అదే లక్కీ లాటరీ. కేరళ మొత్తం ఇదే ఉంటుంది లాటరీలు. ఎక్కడికైనా ఏ మూలకైనా మొత్తం లాటరీ 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 ఎవరికి తగిలితే ఇక వాళ్ళన్నట్టు ఆ నెంబర్ వచ్చింది కోటీశ్వర్ లెక్క ఇక ముచ్చట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే అటుక్కల్ భగవతి టెంపుల్ అండ్ ఇది మహిళల శబరిమల కూడా కొలుస్తారు. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ 2 times గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ఫస్ట్ టైం 1997 ఫిబ్రవరి 26 రోజున. అండ్ మహిళలు గ్యాదర్ అయ్యి ఒక పొంగల్ ఫెస్టివల్ని చేస్తారన్నమాట. నియర్లీ 15 lakhs పీపుల్స్ ఇది ఆ రోజు కంప్లీట్ చేశాడు. అండ్ ఇది రీసెంట్ గిన్నిస్ రికార్డు మార్చ్ 10th 2009లో ఇది సెకండ్ టైం గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. 25 లక్షల మహిళలు ఇది మన పొంగల్ ఫెస్టివల్ని గ్యాదర్ అయ్యి కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడే అటుకల్ భగవతమ్మ దర్శనం కంప్లీట్ అయిపోయింది. కానీ డప్పు సప్పులతో నైవేద్యం పెట్టేటప్పుడు అది చూడాలి, కానీ గ్రేట్. అది మా ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. దాదాపు అది నైవేద్యం ఇంతవరకు ఎక్కడ చూసినా కానీ ఇంత ఫీల్ రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనానికి మస్తు అనిపించింది, ఒక వేరే లెవెల్ ఉంది మొత్తం వైబ్స్. నీకు ఎట్లా అనిపించిందా దర్శనం చేసి? చాలా దర్శనం కదంటే చెప్పల్ స్టాన్స్, ఇది దర్శనం ఎంట్రీ మొత్తం. దర్శనం ఎంట్రీ ప్లస్ అటు చెప్పు స్టాంప్స్ అక్షమ టోకెన్ టికెట్స్ ఇక్కడ తీసుకుంటాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇక మళ్ళీ నెక్స్ట్ అజిమల్ టెంపుల్కి వెళ్తున్నాం. చలో అక్కడ మళ్ళీ కలుస్తా. దర్శనం కంప్లీట్ అయింది, ఎగ్జిట్ అవుతున్నాం. ఈ అజిమల్ టెంపుల్లో కలుసుకుందాం. బాయ్. ఫైనల్లీ అటుకల్ భగవతి దర్శనం చేసుకున్న తర్వాత ఇక మీల్స్కి తినడానికి వచ్చిన. కానీ మా వాడు ఈ మీల్స్ కేరళ ఫుడ్ పడతలేదు. మీల్స్ రైస్ కొంచెం దొడ్డు ఉండే వారికి చాలా టైప్ ఉండే. ఇక వాడు ఏం చేశాడంటే చూడండి ఏం ఆర్డర్ పెట్టుకున్నాడో. చలో ఫైనల్గా వాడు దోశ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఏంటంటే చెప్తాను. పొద్దున టిఫిన్ తిన్నాం. ఎట్లుంది? 70 మార్క్స్ ఇచ్చిండు మా వాడు. చలో నాది మీల్స్ ఎట్లా వస్తుందో మీకు కూడా కమెంట్ చేస్తా. కొంచెం డిఫరెంట్ ఉంది. మనకు నీటికి వచ్చే వరకు ఏదో సౌత్ ఇండియా అనుకుంటా, కానీ అది అదే అంటే ఆంధ్రను తెలంగాణ ఒక తీరు ఉంటుంది. కేరళ డిఫరెంట్ ఉంది. చలో తమిళనాడులో కూడా సేమ్ ఉంటాయి మన లెక్క ఆంధ్ర, కానీ కేరళ చౌక్ మొత్తం డిఫరెంట్ ఉంది. చలో నాది కూడా మీల్స్ వచ్చుడుతోనే మీకు కూడా చెప్పేస్తాను. చలో నా ఫుడ్ కూడా వచ్చింది. సేమ్ మొన్న తిన్నగా ఒకసారి ట్రైన్ జర్నీలో సేమ్ అదే ఫుడ్. బ్లాగ్ వీడియో యూట్యూబ్ అన్న వీడియో తీసి పర్సన్ అవుతాడు. చలో మన ట్రైన్ ఎట్లా బుక్ చేసాడు సేమ్ అదే ఫుడ్. 3 కర్రీస్ చిన్న ఒకటి మన పెరుగు టైప్ ఉంది. చలో తినేసి చెప్పేస్తా. ఇది ఎన్న రైస్? సులేఖ వైట్ రైస్ అట. సులేఖ వైట్ రైస్ అట. ఇప్పుడు తింటున్నాగా ఇది సేమ్ మన తెలంగాణ లెక్క బోల్పాయలు లెక్క ఉన్నాయి. ఇది డిఫరెంట్ ఉంది, మొత్తం డిఫరెంట్ ఉంది. తినడానికి కూడా డిఫరెంట్ ఉంటుంది. అశ్వతి హోటల్ ఆర్టిగాల్ టెంపుల్, ఆర్టిగాల్ టెంపుల్ ఛానల్ మణికంఠ బ్లాగ్స్. సబ్స్క్రైబ్. ఓకే గుడ్ రైస్ కేరళ కంట్రీ వెరీ నైస్ రైస్. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ అన్నం తిన్నా. ఇక్కడ కూడా మీ ఇదే అశ్వతి హోటల్ ఆర్టిగాల్ టెంపుల్ ట్రావెల్. సరే ఆర్డర్ చెప్పి అక్కడ అంటే విజిట్ చేసి తినండి, డిస్కౌంట్ కూడా ఇస్తారు తక్కువ. ఇక్కడ మనం చూస్తే ఓల్డ్ కాయిన్స్
పాత నోట్స్ ఉన్నాయి. వీళ్ళు మొత్తం గ్యాదర్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు వాళ్ళు చూపెట్టుకోవడానికి. ఫైనల్ బ్రో అజ్మూలా టెంపుల్కి ఆటోలో పోతున్నాం. ఒక 2 గంటలన్నర ఉంటాడు. అటు ఇటు మాట్లాడి 2 గంటలన్నర ఉంటున్నాడు. ఈ బస్సులు అయితే కొంచెం ఇబ్బంది, అవి కూడా దొరికాయట. మళ్ళీ అక్కడికి పోవడానికి ఇబ్బంది అవుతుందట. ఇక అట్లనే 2 గంటలన్నర ఉంటున్నాడు. అప్ అండ్ డౌన్ డ్రాప్ మళ్ళీ ఎక్కడి నుంచో మా రూమ్కి రీచ్కి 600 తీసుకుంటున్నాడు. ఏమైనా పెట్టచ్చారా? ఏమో మా వాడు నవ్వుతాడు, నాకేం అర్థమైతే లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడే అహిమల టెంపుల్కి వచ్చేసినాం. చలో సముద్రంలో ఇది చూడండి బీచ్, అహిమల బీచ్. నేను ఇంతకుముందు తెలియక ప్రొనౌన్స్ చేసా అజ్మీలా టెంపుల్ అన్నగా అహిమల టెంపుల్ అట. యాక్చువల్గా జెడ్ సైలెంట్ పడ్డట. నా లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ చూడడం, అండ్ ఇదే నా ఫస్ట్ బీచ్. అండ్ దీని కిందికి ఓరాదట, ఇది డేంజర్ జోన్ అట. అండ్ అలలు అయితే క్రేజీగా హిట్ చేస్తున్నాయి మొత్తం అలలు అయితే. అండ్ ఆ స్టాచ్యూ చూడాలి శివునిది, క్రేజీ పెద్దగా కాదు. మన రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది వావ్ అంటాం. మనం ఫోన్లో చూస్తే అంతకన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే వావ్ అనలేం. ఫైనల్లీ అహిమల టెంపుల్కి వచ్చేసినాం. క్రేజ్ ఉంది. అటు ఏంది అలలో అయితే క్రేజీగా సౌండ్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం బీచ్ దాకా చూసిన, కానీ ఆ క్రేజీ ఉంది సౌండ్. సో బ్యాక్ సైడ్ స్టాచ్యూ ఉంది, శివుని స్టాచ్యూ. మీరు గిట్ల ఎవరైనా ఈ వీడియో స్టోర్లో మీరు గిట్ల ఎప్పుడైనా అహిమల టెంపుల్ స్టాచ్యూ విజిట్ అయితే కింద కమెంట్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను. కానీ బ్రో క్రేజీగా ఉంది ఈ అలల సౌండ్ అయితే. ఇక్కడైతే వేరే లెవెల్ చూడండి. చలో ప్రసాదం తీసుకున్నాం. చలో కిందికి కొంచెం బీచ్ ఉంటుంది. చెట్టు మొత్తం ఉయ్యాలలు కట్టి మొత్తం చెట్టుకి మొత్తం ఉయ్యాలలు ఉన్నాయి. ప్రసాదం పెడతాను ఏమి ఇచ్చింది. ఇదే అహిమల ప్రసాదం అన్నమాట. కొంచెం జల్లీ మనం బ్రెడ్ హల్వా ఎట్లుంటుందో సేమ్ అట్లాగే స్వీట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అజ్మీలా శివ స్టాచ్యూ. చలో
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.